భారతదేశం 3 రంగుల జెండా మీద ధర్మచక్రం ఉన్నది. ఆ ధర్మచక్రం కింద ఉన్నటువంటి మనము ఆ ధర్మచక్రంలో ఉన్నటువంటి 24 సూత్రాలను, అంటే 24 ధర్మాలను మనం పాటించాలి. మనం పాటించినట్టయితే భారతదేశము ధర్మము రక్షింపబడుతుంది. కానీ అధర్మమే ఎక్కువ పోతున్నది అని అందరూ అంటున్నారు. మనం కూడా చూస్తున్నాం. ధర్మము 24 పాదాలతో నడవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి దుష్ట శక్తులకు మనము లోబడకూడదు. అంటే రాజీ పడకుండా బ్రతకాలి. ఎందుకంటే ఈ దేశంలో మతాన్ని నమ్ముకున్న వాళ్ళు చాలా బలవంతులు, కులాన్ని నమ్ముకున్న వాళ్ళు కులజనులు చాలా బలవంతులు. ఈ బలవంతులు బీదలను బానిసలుగా చేసుకొని బ్రతకడం అలవాటు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్లకు ఏదైతే అనుకూలమో, అంటే వాళ్ళ మతాన్ని కాపాడుకోవడానికి, వాళ్ళ కులాలను కాపాడుకోవడానికి ఏదైతే అనుకూలం అనుకుంటారో అది ఇతరుల మీద ప్రయోగిస్తారు. ప్రయోగించి ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది కర్మ, ఇది అకర్మ అని చెప్పుకుంటూ పోయి ఒక వ్యక్తి బీదగా ఉండడానికి కారణము వాడి పూర్వజన్మ ఫలితము అంటారు, లేదా కర్మ ఫలము అంటారు. అయితే కర్మఫలం అనేది మనం చెప్పంగానే ఏమవుతుందా, మనము నిజమే అని చెప్పేసి రాజీ పడుతున్నాం కాబట్టి మన జీవితంలో కూడా సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. అయితే మనం సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? మనము దుష్ట శక్తులు ఏవైతే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయో వాటితో మనము రాజీ పడకూడదు. రాజీ పడితే మనము బానిసలం అయిపోయినట్టే. ఉదాహరణకి భారతదేశంలో 1000 సంవత్సరాల క్రితము భగవంతుని కాళ్ళ నుంచి, భుజాల నుంచి, చేతుల నుంచి, కడుపు నుంచి, తొడల నుంచి మనుషులు వచ్చింది అంటే మనము నమ్మి ఏమైపోయినాం, రాజీ పడిపోయినాం. కానీ భగవానికి నోరు, భుజాలు, కడుపు, తొడలే ఉన్నాయా? హృదయం లేదా? ఆ హృదయానికి ఎవరు వచ్చిండు అని మనము అడగలేదు. వాళ్ళు చెప్పిన దాన్ని మనము రాజీ పడడం వల్ల మనం ఏమైపోయినాము, బానిసలం అయిపోయడం వల్ల దేవుడి ముఖంలోకి వెళ్ళో, దేవుని తోటలోకి వెళ్ళో, వీళ్ళు వచ్చిండు, వాళ్ళు వచ్చిండు అంటే నమ్మి అది నిజం అనుకొని మన భారతదేశాన్ని మనము నది సముద్రంలో ముంచేసినాం. కొంచెం జెండా కనబడుతున్నది, ఆ జెండా లోపల ధర్మచక్రం కనబడుతున్నది. జెండా రెపరెపాడుతుంటే ధర్మచక్రం కూడా రెపరెపాడుతున్నది. ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయింది. ఆ రెపరెపగా కొట్టుకునేటువంటి జెండాను
అదేవిధంగా ధర్మచక్రాన్ని ఇప్పటికైనా మనం పట్టించుకోవాలంటే ఏం చేయాలి? మనము ప్రజలకు అంటే దుర్మార్గులకు దుష్టులకు రాజీ పడద్దు. రాజీ పడితే మన బ్రతుకు ఆగమైపోయినట్టే. భారతదేశంలో ఉన్న బతుకులన్నీ ఆగమైపోతుంది. ఉదాహరణకు స్త్రీలను చూస్తున్నాం. స్త్రీలు భారతదేశంలో చాలా పనులు చేస్తారు. అయినా కానీ ఇంటింటి వంట కుందేలాగా ఉంటారు. పిల్లలు కనడానికే పరిమితం అయిపోయింది. దాని తర్వాత బాధలు పడుతున్నారు. ఎందుకు అంటే స్త్రీలను అబలను అనడం వల్ల నిజమే మేము అబలము అనుకొని వాళ్ళు బలహీనులు అయిపోయి బలవంతుల చేతిలో కూడా ఇప్పటికీ బాధలు పడుతున్నారు. అదేవిధంగా కొంతమందిని కాళ్ళ నుంచి పుట్టిండ్రు అన్నారు. కాళ్ళ నుంచి పుట్టిండ్రు అంటే కాళ్ళకి ఎట్లా పుడతారు అని మనం ప్రశ్నించలే. ఎందుకంటే కాళ్ళ నుంచి పిల్లలు రావడానికి ఆడ ఎలాంటి మార్గం లేదు. అయినా నిజం అనుకొని మనం నమ్మడం వల్ల ఏమైపోయింది? వాళ్ళతో రాజీ పడ్డట్టు అయిపోయింది. రాజీ పడడంతో ఏమైపోయింది? ఇప్పటికీ భారతదేశంలో 80% ప్రజలు బానిసలుగా బతుకుతున్నారు. ఈ బానిసత్వం ఎట్లయిందంటే భారతదేశాన్ని 800 సంవత్సరాలు పరిపాలించినటువంటి ముస్లింలకు మనం బానిసలుగా ఉన్నాం. ఆ తర్వాత 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళకు మనం బానిసలుగా ఉన్నాం. ఇది ఎట్లయిపోయిందంటే బానిసత్వం అనేది నరనరాన దీర్ఘపోయింది. ఈ నరనరాన దీర్ఘపోవడం వల్ల మనము ఎవరేది చెప్పినా నమ్ముతాం. నమ్మి తలకాయ ఊపుతాం, అయ్యా మీరు చెప్పింది కరెక్టే అని. అట్లా అన్నాడు వెంటనే మనం ఏమైపోతున్నాము? బానిసం అయిపోతున్నాం. అందుకొరకు ఇప్పటి నుంచి తెలివిగా బ్రతకాలి. తెలివిగా బ్రతకడం నా ఉద్దేశంలో ఒక్కటే, అసత్యానికి, దుర్మార్గానికి, కపటానికి, మోసానికి, దేశానికి మనము రాజీ పడకుండా బ్రతకాలి. రాజీ పడకుండా బ్రతకాలి అంటే మనము ప్రతిదాన్ని ప్రశ్నించాలి. ఎవరైనా వచ్చి ఇది దేవుడు అంటే నువ్వు చూసినవా అని అడగాలి. ఒకవేళ నువ్వు చూసి వచ్చినా అంటే నాకు కూడా చూపెట్టుమనాలి, అప్పుడే నమ్ముతాను. అదేవిధంగా ఎవడైనా దయ్యం గురించి మాట్లాడినట్టు దయ్యాన్ని చూసినవా అని అడగాలి. చూసిన అంటే నాకు చూపెట్టుమనాలి. ఎందుకంటే చూసిన వాడు మాత్రమే చూపెడగలడు. ఒకవేళ చూడకుండా చూసినాను అని చెప్పి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని అర్థం. అట్లా మోసం చేసే వాళ్ళతోటి మనం ఎప్పుడు కానీ రాజీ పడకూడదు. రాజీ పడకుండా ఏం చేయాలా అంటే మన స్వధర్మం ఒకటి ఉంటుంది, మనసులో ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని మనం పాటించాలి. మన ధర్మం ఏమో అని చెప్తుంది, నీవు మనిషివి, అదేవిధంగా భూమి మీద నీవు వట్టిగా ఉట్టలేదు కాబట్టి నువ్వేం చేయాలి అని ఆలోచిస్తే భూమి మీద ఉన్నవన్నీ సృజనలు చేస్తున్నాయి. ఆడవాళ్ళు కూడా సృజనలు చేస్తున్నారు, చెట్లు కూడా సృజనతో బతుకుతున్నాయి, పక్షులు కూడా సృజనతో బతుకుతున్నాయి. కానీ ఎవడైతే ఇతరులు చెప్పే మాటలకు రాజీ పడుతున్నాడో వాడేమైపోతున్నాడు?
వాడు గుడ్డైపోతున్నాడు. అంటే గుడ్డుతనం వస్తున్నది. గుడ్డుతనం అంటే ఏమీ చేయడు, ఉత్పత్తి లేని చెట్టులాగా, ఉత్పత్తిని పొంది అర్హత లేని స్త్రీలాగా మనుషులు అయిపోతున్నారు. అట్లా అయిపోవడం వల్ల ఎక్కువ శాతం ప్రజలు రాజీ పడడం వల్ల వాళ్ళు గొడ్డుతనంతో బతుకుతున్నారు. ఈ గొడ్డుతనంతో బ్రతికే వాళ్లకు సృజనాత్మకత అనేది ఉండదు. సృజనాత్మకత ఉండకపోతే మైండ్ ఏమైపోతుంది? బ్లాక్ అయిపోతుంది. మైండ్ బ్లాక్ అయిపోతే వాడు ఏం చేస్తాడు ఇక? ఎందుకంటే మైండ్తోనే నడిచేది ప్రపంచం. మైండే బ్లాక్ అయిపోయింది అనుకో, ఏమైపోతుంది? గుడ్ అయిపోతుంది. అట్లా చాలా మంది కులాలకు గొడ్లు అయిపోయింది, చాలా మంది మతాలకు గొడ్లు అయిపోయింది, చాలా మంది దొంగ బాబులకు గొడ్లు అయిపోయింది, చాలా మంది సంస్కారాలకు గుడ్లు అయిపోయింది, చాలా మంది అనేక క్రియేటివ్ అసమర్థులు అయిపోయినారు. అందుకొరకు మనము చేయవలసింది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎలాంటి అపనమ్మకాలకు, మూఢనమ్మకాలకు బానిస కాకుండా బ్రతకాలి. అంటే రాజీ పడకుండా బ్రతకాలి. రాజీ పడకుండా బ్రతకాలి అంటే ఏం చేయాలి? చాలా సింపుల్. ధర్మచక్రం ఉన్నది కదా, ఈ ధర్మచక్రంలో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది అది. మనము దాంతో తిరగాలి. మనం తెలుసో తెలియదో మన జీవితం మనం తిరుగుతుంటాం. పుట్టినప్పుడు బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత సంసారం, తర్వాత వయసు మళ్ళిన వాళ్ళు వృద్ధులైపోతారు. ఇవన్నీ కాలచక్రంలో ఉన్నవి. మనం ఆ కాలచక్రం మనం పోతున్నాం. కానీ కార్కచక్రంలోని ధర్మాన్ని మనం అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకపోవడం వల్ల భారతదేశము వెనుకబడ్డది. అందుకొరకు ఈ వెనుకబాటుతనాన్ని మనము అధిగమించాలి, అభివృద్ధి పదంలో నడవాలి. అంటే ఏం చేయాలి? వెరీ సింపుల్. ఏ వ్యక్తికి, ఏ మతానికి, ఏ కులానికి మనము రాజీ పడద్దు. రాజీ పడకుండా అందరికి ఉన్నట్టు మనకు కూడా తెలివి ఉన్నది, జ్ఞానం ఉన్నది అని వాస్తవాన్ని అన్వేషించడానికి ముందుకు రావాలి. ఎప్పుడైతే ఈ టోటల్ విశ్వంలో రియాలిటీ ఇన్ టోటాలిటీలో వెతుకుంటా పోయినట్టయితే మనకు వాస్తవం దొరుకుతుంది. అలాంటి వాస్తవం దొరికినట్టయితే అదే సత్యమే. ఎప్పుడైతే వాస్తవంతో పోతే అసత్యం ఎట్లా పారిపోతుందో అదేవిధంగా మనలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి ముందుకు వస్తుంది. ఆ సృజనాత్మక శక్తిలో మనము ప్రపంచాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేయవచ్చు. అభివృద్ధి చేయడానికి మనం ఏం కావాలి అంటే రాజీ పడకుండా మనము ఒక చేంజ్ని తీసుకొచ్చేటటువంటి ఏజెంట్స్ కావాలి. ఈ మధ్య మనం చూస్తున్నాం, రకరకాల ఏజెంట్స్ ఉంటారు. కులానికి ఏజెంట్స్ ఉన్నారు, మతానికి ఏజెంట్స్ ఉన్నారు, ఆచారాలకు ఏజెంట్స్ ఉన్నారు, సంగీతానికి ఏజెంట్స్ ఉన్నారు, బూటక మాటలకు ఏజెంట్స్ ఉన్నారు, ఇన్సూరెన్స్కు ఏజెంట్స్ ఉన్నారు, ఈటీఎల్స్కు ఏజెంట్స్ ఉన్నారు,
అందరికీ ఏజెంట్స్ ఉన్నారు. కానీ మార్పును తీసుకురావడానికి ఏజెంట్స్ కనబడతలేదు. కారణం ఏంటంటే వీళ్ళంతా రాజీ పడిపోయినారు. రాజీ పడిపోయి గుడ్డు స్థానంతో బతుకుతున్నారు. అది ఒక బతికేనా? జీవితంలో అందరికీ అన్ని అర్హతలు ఉంటాయి. కానీ మనము ఈ గుడ్డుతనంతో వచ్చినటువంటి రాజీ పడి బతకడం అనేది ఎప్పుడైతే అలవాటైందో అప్పటి నుంచి ఒకరికి ఒకరు బానిస అన్నట్లు బతుకుతున్నారు. పిల్లలను చూడండి, వాళ్ళు తల్లిదండ్రులతో రాజీ పడతారు. తల్లిదండ్రులతో రాజీ పడిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు గమనించండి. ఎటు కాకుండా పని. ఎవరైతే రాజీ పడకుండా నేను అనుకున్నది సాధిస్తాను అని ముందుకు పోతారో వాళ్ళు సాధిస్తున్నారు. ఉదాహరణకు మన దేశంలో రాజీ పడకుండా ఉన్నటువంటి భగత్ సింగ్, రాజీ పడకుండా ఉన్నటువంటి సద్గురు ఓషో, రాజీ పడకుండా ఉన్నటువంటి గౌతమ బుద్ధుడు, రాజీ పడకుండా యుద్ధం చేస్తున్నటువంటి సైనికులు, రాజీ పడకుండా పనిచేస్తున్నట్టు కలం యోధులు, వీళ్ళంతా దేశాన్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా దేశంలో ఉన్న ప్రజలందరూ మనుషులు ఇతరులను బానిసత్వంలో నెట్టేటటువంటి భావాలకు, ఆచారాలకు, వ్యవహారాలకు రాజీ పడకుండా ముందుకు పోయినట్టయితే ఏం జరుగుతున్నది ఒక్కసారి ఆలోచించండి. 5,000 సంవత్సరాలుగా చరిత్ర తిరిగా రాయబడుతుంది. అలా చరిత్రను తిరిగి రాయడం కొరకే మనమంతా పుట్టాం. అసలు నిజం చెప్పాలి అంటే ఎవరైతే చరిత్రను తిరగ రాయాలి అనుకుంటున్నారో వాళ్ళ ద్వారానే కొంత అవేర్నెస్, కొంత జాగృతి వచ్చింది. కాబట్టి ఆ జాగృతితో మనము జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే దుర్మార్గుల నుంచి జాగ్రత్తగా ఉంటామో మనము మన దేశానికి మనం తీసుకుపోతాం. ఉదాహరణకి రాజకీయాలు తీసుకుందాం. అందరికీ తెలుసు రాజకీయాలు ఉన్నవాళ్ళు మోసం చేస్తున్నారు, అబద్ధం ఆడుతున్నారు, అబద్ధంతో ఉంటారు. ఓట్లు వచ్చే వరకు వంగి వంగి దండాలు పెడతారు. వచ్చిన తర్వాత నెత్తి మీద చేయి పెడతారు అని అందరికీ తెలుసు. అయినా వాళ్ళు చెప్పింది అందరూ నమ్ముతారు. నమ్మి వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నోట్లకు ఓట్లు అమ్ముకుంటున్నారు. అసలు భారతదేశంలో ఓటు అనేది ఎందుకు ఇచ్చారంటే ప్రతి వాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యే, ఎంపీ ఏదైనా కావచ్చు అని చెప్పడం కొరకు ప్రతి వాళ్ళకు ఓటు. అంటే అందరూ సమానం అనేది. రాజ్యాంగం ప్రకారం అందరం సమానమే. కానీ మతం దగ్గర, కులం దగ్గర, ఆచారాల దగ్గర, వ్యవహారాల దగ్గర మనం ఎందుకు ఈక్వల్ కావడం లేదు అని గమనిస్తే ఈక్వల్గా కాకపోవడానికి ప్రధాన కారణం ఎవరైతే మనల్ని మోసం చేసి బానిసలో నెట్టేస్తున్నారో వాళ్ళతో కాంప్రమైజ్ కావడమే, అంటే రాజీ కావడమే దీనికి మూల కారణం. అందుకొరకు ఎప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ ఎవరికి తల వంచకూడదు.
ఒకవేళ మీరు తలవంచాలి అనే కోరిక మీలో కలిగితే మీ గురువులకు తల వంచండి. ఎందుకంటే గురువు నిజానికి నిస్వార్థంగా శిష్యులత్వం చేస్తారు. అదేవిధంగా మీరు మీ దేశానికి తల వంచండి. దేశానికి తల వంచి దేశం కొరకు పాటుపడాలి. ఎందుకంటే దేశం జెండాపై ఉన్నటువంటి ధర్మచక్రానికి మీరు తల వంచాలి. అట్లా తల వంచినట్టయితే ధర్మచక్రం ముందుకు పోతుంది. దాంతో మన జీవితాలు కూడా ముందుకు నడుస్తాయి. అందుకొరకు మనం చేయవలసినది రాజకీయ నాయకులు చెప్పేది మోసం అని చెప్పేసి వాళ్ళ మాటలు వినకుండా మనము అవి దొంగ పార్టీలు, దొంగ మనుషులు, మోసం చేసే మనుషులు అనుకుంటే మనం చేయవలసింది మనం కూడా కొత్త పార్టీ పెట్టాలి. మనం కూడా ఒక సిద్ధాంతాన్ని రాయాలి. మనం కూడా ఈ దేశాన్ని ఎంత ముందు తీసుకోవాలా అనేటువంటి ప్రణాళికలను వేయాలి. వేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. చేసి వాళ్ళు పనులు చేయకుంటే మనము ఉద్యమంగా ముందుకు పోవాలి. ఉద్యమంగా ముందు పోయి మన దేశంలో ఉన్న అనేక సమస్యలకు మనము పరిష్కార మార్గాన్ని చూపెట్టాలి. అట్లా చూపినట్టయితే దేశము ముందుకు వస్తుంది. దేని ఎడల దేశం అనేది ఎక్కడేసిన గొంగడిలాగా అక్కడనే ఉంటుంది. ఎందుకు అంటే ఇది కేవలము గొడ్డుతనమే, అంటే రాజీ పడమే. ఎందుకు రాజీ పడుతున్నావు? బానిసగా ఉండడం నీకు అలవాటైంది. బానిసగా ఉండడం అలవాటైంది కాబట్టి బానిసగా ఉండే అలవాటు ఎవరికి ఉంటుంది? గొడ్డుతనం ఉన్న వాళ్ళకే ఉంటుంది. అందుకొరకు రాజీ పడుతున్నారు. కులానికి రాజీ పడుతున్నారు, మతానికి రాజీ పడుతున్నారు. అసలు ఈ కులాన్ని ఎవడు మొదలు పెట్టిండు? వాడు చెప్పింది మనమెందుకు వినాలా? ఈ మతాన్ని ఎవడు కనిపెట్టిండు? వాడు చెప్పినట్టు మనమెందుకు వినాలా? రాసిన వాడికి కనిపెట్టిన వాడికి ఉన్న తెలివి మన తెలివి ఒక్కటే. కాబట్టి దానికి విరుగుడు మనము చూపెట్టాలి. చూపెట్టాలంటే ఏం చేయాలి? ఎవడైతే ఇటువంటి చెడు భావాలను, పద్ధతులను మన మీద రుద్దాడని పనిచేస్తారో వాటిని విసిరి కొట్టడానికి ప్రయత్నం చేయాలి. అట్లా ప్రయత్నం చేసినట్టయితే అప్పుడు దేశం బాగుపడుతుంది. ఎప్పుడైతే దేశం బాగుపడాలి అనుకుంటామో ధర్మచక్రాన్ని పట్టుకోవాలి. ఎంత గట్టిగా పట్టుకుంటే అంత ముందుకు తీసుకుపోతుంది. ఎందుకంటే ధర్మచక్రము అంటే అందులో హిందూయిజం వస్తుంది, క్రిస్టియానిటీ వస్తుంది, ఇస్లాం వస్తుంది, బుద్ధిజం వస్తుంది. అన్నిటికంటే మించింది మానవ జాతి ఉపయోగానికి ఉపయోగపడే సూత్రాలు ఉన్నాయి. ఎలాంటి సూత్రాలు అంటే సర్వజనో సుఖినో భవంతు అని అంటాం. ఈ సూత్రం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ధర్మచక్రం నుంచి వచ్చింది. ఈ ధర్మచక్రాన్ని మనం పాటిస్తే ఈ చక్రం ముందుకు పోతే ఈ ధర్మం ముందుకు పోతుంది. ముందు పోయినట్టయితే అందరూ సుఖపడతారు, అందరూ సంతోషపడతారు, అందరూ సమానంగా పుడతారు. అప్పుడు భారతదేశంలో సమానత్వం అనేది వర్ధిల్లుతుంది. అలా వర్ధిల్లాలి అంటే మనం చేయవలసింది ఏంటి? వెరీ సింపుల్. గతాన్ని విడిచిపెట్టండి. అంటే గతం అంటే మతం, గతంలో వచ్చింది దాన్ని విడిచిపెట్టాలి. కులాలను విడిచిపెట్టాలి. విడిచిపెట్టే పోకుంటే లేదనుకోవాలి. ఎందుకంటే కులం అనేది కనబడదు కదా, అది మన భావాల్లో ఉన్నది కదా. కాబట్టి దాన్ని తీసేసి పెట్టామనుకోండి. విడిచిపెట్టుకున్నట్టయితే మనము
ఆధునిక సమాజంలో వచ్చేస్తాం. ఆధునిక సమాజంలో వచ్చినట్టయితే మనము కులం లేకుండా, మతం లేకుండా బ్రతికినట్టయితే గమనించినట్టయితే మనము చేంజ్ ఏజెంట్స్ అయిపోతాం. ఎప్పుడైతే చేంజ్ ఏజెంట్స్ అయిపోతామో అప్పుడు మనము చేంజ్ తీసుకొస్తాం. ఎప్పుడైతే చేంజ్ తీసుకొస్తామో అప్పుడు దేశం ముందుకు పోతుంది. మనము చేంజ్ ఏజెంట్స్ అంటే పరివర్తన తీసుకువచ్చేటువంటి కార్యకర్తలం అయిపోతుంది. పరివర్తన అంటే గతానికి పంపించేసి లేదా గతాన్ని బొందబెట్టి మనము వర్తమానంలో బతకడం. అలా వర్తమానంలో బతికినట్టయితే గతం ఉండదు. మనం ఎవరికి తలవంచి బతికినట్టు కాదు. ఎవరికి తలవంచి మనం బ్రతకకుంటే మనము ఇండిపెండెంట్గా బతికినట్టు. అందువరకు మనకు దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రంతో మనం ముందుకు పోవాలంటే మన భావాలు కూడా స్వతంత్రంగా పనిచేయాలి. భావాలు స్వతంత్రంగా పనిచేసినట్టయితే అప్పుడు మన భావంతో మన దేశాన్ని అభివృద్ధి చేయాలి. మన దేశాన్ని అభివృద్ధి చేయడానికి మనకు ఆధారం కేవలం ధర్మచక్రమే. అందుకొరకు ప్రతి వ్యక్తి ఆలోచించవలసింది ఏంటంటే గతం నుంచి వచ్చినటువంటి భావాలకు కానీ ఆలోచనలకు కానీ రాజీ పడవద్దు. ఎందుకంటే రాజీ పడినవాడు ఎవరు సుఖపడలేదు, అందరూ కష్టపడ్డారు. కాబట్టి మనం ఎందుకు కష్టపడాలి? ఒకరిని చూసి మనం బుద్ధి చేసుకోవాలి కదా. మన పూర్వులు రాజీపడి ఏమైనా సాధించిందా? ఏం సాధించలేదు. ఎంతో కష్టపడ్డారు. ఎంత కష్టపడిన తర్వాత మనం వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళ కడుపు నుంచి మనం వచ్చినాం, మనం ఎందుకు కష్టపడాలి అని ఆలోచించి వాళ్ళు రాజీ పడ్డారు కాబట్టి వాడు కష్టపడ్డారు, జీవితంలో సుఖపడలేదు. అందువరకు మనం కూడా రాజీ పడకుండా సుఖపడాలి అనుకుంటే మనం చేయవలసింది ఏంటి? ఎవరితో రాజీ పడకుండా మనం అనుకున్నది దేశానికి అనుకూలమైన పనులు మనం చేయాలి. ఇంతవరకు కులాల కొరకు పనిచేసినాయి, మతాల కొరకు వస్తున్నాయి, ఆచారాల కొరకు పనిచేసినాయి, కానీ దేశానికి పనిచేయలేదు. దేశానికి పనిచేయకుంటే ఈ దేశంలో పుడుతుంది. ఈ దేశంలో పుట్టి దేశభక్తితో బతకాలి. ఎవరితో రాజీ పడకుండా క్రియేటివ్గా సృజనాత్మకతో బ్రతకాలని చెప్పి ముగిస్తుంది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.